గ్రామంలో ఓట్లు అమ్మబడదు. మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము. మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులందరూ తమ ఇంటి ముందు, గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామంలో అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులందరూ ఒకే నినాదంతో మా గ్రామ అభివృద్ధే మా లక్ష్యం, ఎన్నికల్లో మేము ఎలాంటి తాయిలాలకు మా ఓటు అమ్ముకోము, మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓటు అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముందు నా ఓటు అమ్మకానికి లేదు అనే స్టిక్కర్లు అంటించుకున్నారు. ఊరిలో పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. నా ఓటు నా భవిష్యత్తు, ఒక ఓటు యొక్క శక్తి కూడా, నా ఓటుతో నా గ్రామ అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజలకు నడుం బిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా ఈ ఉద్యమానికి తొలి అడుగు ఈరోజు నా గ్రామం నుంచి మొదలుపెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరి మీడియా మిత్రులకి పేరు పేరున చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. ఇది నా ఒక్కటి స్వార్థమో, మీ ఒక్కటి స్వార్థమో, లేదంటే నా కోసం ఇంకొకరి కోసం కాదు. ఓటు అనేది ప్రజలు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటేసిన రోజే గ్రామ స్వరాజ్యం కానీ, స్వతంత్రం కానీ అన్నీ వచ్చినట్టని భావిస్తాను నేను. ఎలక్షన్ కమిషను ఎంతోమంది చేత, స్టార్ క్యాంపెయినర్ చేత, ఎవరెవరి చేతో చెప్పిస్తుంది ఓటేయండి, 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 ప్రలోభాలకు లొంగబోకండి అని. కానీ ఎక్కడ ఆ ప్రయత్నం అయితే ఇంతవరకు జరిగిన దాఖలాలు తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, నాకు 8 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. లుంబిని గ్రూప్ నాది. నేను అన్ని దగ్గరలో చూస్తుంటాను కదా, ఎక్కడ డబ్బు ప్రమేయం లేకుండా రాజకీయం అనేది జరగదు అనే పరిస్థితికి జరిగిపోయింది. అది చూసి నాకు చాలా బాధేసి, మార్పు రావాలి, ఎక్కడో దగ్గర మార్పు మొదలవ్వాలి. సారాం ఉద్యమం నెల్లూరు జిల్లాలోనే మొదలైందంటారు. దూబుకుంటారు రోసమ్మ, ఈ రోజుకి చెప్పుకుంటారు నాయకులందరూ. ఉద్యమాలంటే పురుటిగడ్డ సింహపురి అని. సరే, నేను హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా నా గ్రామానికి, నా సొంత గ్రామానికి వచ్చి నా ఓటు ఇక్కడే ఉంది కాబట్టి మార్పు అనేది నా గ్రామం నుంచే మొదలవ్వాలి, నా ఇంటి నుంచే మొదలవ్వాలని చెప్పి తలిచి నిన్ననే ఇక్కడ నా ప్రాంతానికి ఏదైనా ఒక పేద ప్రజలకు చేయాలని ఒక తప్పంతో ఒక లుంబిని ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఆ ఫౌండేషన్ తరఫున నిన్నే ఫౌండేషన్కి డాక్యుమెంట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం. మండల హెడ్ క్వార్టర్లో కలివాయిలో ఒక ఈ కెపాసిటీ ఉండే ఉచిత కళ్యాణ మండపం, పేద పలికిన వర్గాలకు, కుల మతాలకు అతీతంగా 10 పడకలు 24/7 మెడికల్ అసిస్టెన్స్ ఉండేది. మందులు, టెస్టులు కూడా ఉచితంగా ఇచ్చే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా. అది మెడికల్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహకారంతో దాన్ని స్టార్ట్ చేసాం. ఆగస్టుకి 180 డేస్ లోపల పూర్తి చేసి ఓపెనింగ్ చేయలేదు. ఆ రోజు మిమ్మల్ని అందరూ ఈ లోపల అంత మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. 2 రోజులే ఉంది, 5 రోజులే ఉంది, ఇప్పటికిప్పుడు చేస్తే ఎన్ని గ్రామాలు మారుతాయి, ఎంతమంది మారుతారు అన్న చాలామంది అన్నారు. మార్పు అనేది ముందు ఒక అడుగు పడాలి. ఆ అడుగు 100 అడుగుల, 1000 అడుగుల, 1,00,000 అడుగుల అనేది మీ సహకారంతో, ఈరోజు ఉండే సోషల్ మీడియాకి 1 గంటలో ఏదైనా మార్పు చేయగలం మీడియా సహకారంతో అని రాత్రి అనుకొని 12:30 దాకా నెల్లూరులో ఉండి డిజైన్ చేయించి ప్రింట్లు వేసుకొని గాలివాన్లో కూడా డ్రైవ్ చేసుకొని నేను తెల్లవారుజామున 5:30కు ఊరు వచ్చి నేను మొదలు పెట్టగానే సంపూర్ణ సహకారాలు అందించిన నా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఓటు అమ్మకానికి లేదు అనే క్యాంపెయిన్కి స్వచ్ఛందంగా వచ్చి నా గ్రామస్తులు ప్రతి ఒక్కరు, నేను తీసుకొచ్చిన స్టిక్కర్లు 100 ఇళ్ళు అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 200 తెప్పిస్తున్నాను. ఇప్పుడు పక్క గ్రామం వాళ్ళు మాకు కూడా పంపిండి సార్, మా ఊర్లో కూడా కనిపించుకుంటామన్నారు. స్వచ్ఛందంగా స్టిక్కర్లు తీసుకెళ్ళి వాళ్ళ చేత్తో వాళ్ళ ఇంటికి వాళ్ళే కనిపించుకొని ఫోటోలు పెడుతున్నారు. ఈ ఉద్యమాన్ని వీలైనంత వరకు ఈ 5 రోజుల్లో ప్రజలకు తీసుకెళ్ళి, రాజకీయ నాయకులకి ఖర్చు తగ్గించాలనేది నా ఉద్దేశం కాదు. రాజకీయాలకు వచ్చే వాళ్ళందరూ కూడా రకరకాల ఉద్దేశాలతో వస్తున్నారు, అన్నిటికీ సిద్ధపడే వస్తున్నారు. ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓటేయించకూడదు అనేది నా ఉద్దేశం. దాన్ని మీరు కూడా వీలైనంత వరకు విస్తృతంగా అందరు పత్రికా అధినేతలకి, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ నా పర్సనల్గా అభ్యర్థిస్తున్నాను, ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయండి.
ఓటరు అనేవాడు స్వచ్ఛందంగా స్టిక్కర్లు అందుబాటులో లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ మనసుకు అనిపించి నా ఓటు నేను అమ్మను అని అవతల ప్రలోభం చేయాలని ప్రయత్నించినా సరే వాళ్ళు ప్రలోభపడకుండా స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశాన్ని కల్పించాలిగా మరీ ప్రార్థిస్తున్నాను.